7 రకాల చార్ల రెసిపీలు చూపించిన కదా మన ఛానల్లో. అది ఇప్పుడు చూపించేది దాంట్లో ఒకటైన వాము చారు. దీనికోసం చింతపండు నానబెట్టుకొని ఇంకా 1 స్పూన్ వాముని ఇంకా మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇక్కడ వాము మామూలుగా తినడం వల్ల దగ్గు ఏమన్నా ఉందనుకోండి, వాము కంట్రోల్ చేస్తుంది అనమాట దగ్గుని. మామూలుగా వాము మనం డైరెక్ట్గా తినమంటే తినలేం కదా, పిల్లలైనా సరే చిన్న పిల్లలు కూడా వాము తినలేరు కాబట్టి ఇట్లా వాము చారు చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. మన ఛానల్లో ఇంకా కొబ్బరి పాల చారు, పల్లీల చారు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ పోపు వేసుకొని ఇంకా మసాలా వేసుకోవాలి. తర్వాత చింతపండు నీళ్ళు పోసేసుకొని కొంచెం బెల్లము, ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మరిగించుకున్నామంటే మనకి వాముచారు రెడీ అయిపోతుంది. ఈ మసాలా తయారు చేసి పెట్టుకొని చలికాలము, వర్షాకాలము ఇట్లా చారు తయారు చేసుకోండి మీరు కూడా.